పరిశుద్ధ గ్రంథములో నుంచి ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనము చదువుకొని ధ్యానం చేద్దాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జనన దినము కంటే మరణ దినమే మేలు. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని చేద్దాం. కృప కలిగిన మా కన్న తండ్రి, మహోన్నతుడైన మా దేవ, నీ నామమునకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు తెలియజేస్తూ ఉన్నాం. చదవబడిన లేఖన భాగంలో నుంచి మాతో మాట్లాడండి. మాకు కావలసిన ఆత్మీయ వర్తమానము నేర్పించండి. నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా వినగల చెవులు, గ్రహించగల మనస్సుతో నింపండి. అభ్యంతరపరచ చూచే సాతాను, దురాత్మ, చీకటి శక్తుల ప్రభావం అంతటిని తొలగించండి. నీ కొరకు ఉన్నతంగా బ్రతికేటట్లుగా దీవించండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైనా నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృప చేత నీవు నిలబెట్టావు. మా అందరితో మాట్లాడి నీ నామమునకు మహిమ తెచ్చుకోమని క్రీస్తు యేసు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమైన దేవుని పిల్లరా, ప్రసంగి గారు తన యొక్క 7వ అధ్యాయము 1వ వచనంలో రాసిన మాట దేవుని యొక్క ప్రేరేపణ ద్వారా, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జనన దినము కంటే మరణ దినమే మేలంట. ఎందుకు ఒకని జనన దినము కంటే మరణ దినమే మేలు? చాలా మంది మనం పుట్టగానే సంతోషిస్తాం, బిడ్డ పుట్టగానే సంతోషిస్తారు, మంచిదే. అయితే ప్రభు ఇక్కడ రాస్తున్నాడు, ఒకని జనన దినము కంటే మరణ దినమే మేలు అని. ఎందుకు అంటున్నాడంటే, మనం పుట్టంగానే అయితే పుట్టినప్పుడే మన జీవితం అంతా బాగుంటుంది, కానీ ఏమీ తెలియని వారముగా ఉంటాము. కానీ మనం పుట్టి పెరిగిన తర్వాత మన జీవితంలో జరిగే కార్యాల వలన, మనము పాపము వలన సమస్యలు, రోగాలు, కష్టాలు, బాధలు, అవమానాలు తెచ్చుకుంటాం. మనం ఈ లోకంలో బ్రతికే బ్రతుకులో ఎన్నో పనులు చేస్తాము. ఆ పనుల ప్రభావము మన జీవితం మీద పడుతుంది. కనుక ఈ లోకంలో మనం ఎంతకాలము జీవించే కొద్దీ, ఒకవేళ ఆ జీవిత కాలం అంతా కూడా మన జీవితంలో పాపము ఎక్కువైన ఎడల, ఆ జీవితానికి మరణం తర్వాత ప్రమాదమే. కారణము, ఆ జీవితంలో పాపం వస్తుంది. అయితే ఇక్కడ మరి ఒకరి జనన దినము కంటే మరణ దినము మేలు అన్నాడు. ఎవరికి మేలు, ఎవరికి కీడు? అది ఆలోచించాను. ఎవరికి మేలు, ఎవరికి కీడంటే, దేవుడైన యెహోవాను నిజ దేవుడని తెలుసుకొని, ఆయన ప్రియకుమారుడైన యేసు క్రీస్తు ఈ లోకానికి మానవ రక్షణార్థమై ఆ కల్వరి శిలువలో మన పాపాల కోసం తన ప్రాణం పెట్టాడని ఎరిగి ఎవరైతే జీవిస్తుంటారో నీతిగా, వాళ్ళ జీవితాల్లో అంతా కష్టాలే. అంతా కాదు, కష్టాలు వస్తుంటాయి, దేవుడిచ్చే మనశ్శాంతి కూడా ఉంటుంది. కనుక నీతిగా జీవించే వారి యొక్క జీవితంలో సాతాను శోధనలు ఉంటాయి. నీతిగా జీవించే వారి యొక్క జీవితంలో అన్యుల వలన కానీ, సాతాను వలన కానీ ఎన్నో శ్రమలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకోటి, ఈ యొక్క మట్టి దేహానికి ఆకలి, బాధలు, రోగాలు ఉంటాయి. నీతిమంతుడైనా రోగాలు ఉంటాయి, పాపి అయినా రోగాలు ఉంటాయి.
మంచోడైనా రోగాలు బాధలు ఉంటాయి, చెడ్డవాడైనా బాధలు ఉంటాయి. కానీ ఇక్కడ ఎవరి గురించి దేవుడు మేలంటున్నాడంటే, యేసు ప్రభుని నమ్ముకొని తన జీవితాన్ని నీతిగా బ్రతుకుతున్న వారు, అలాంటి వారికి మరణం వస్తే మేలంట. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతి నందు మృతులు ధన్యులని వ్రాయుము అని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతురు. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. చూసారా? అంతటా ఇప్పటి నుండి అంటే ప్రేమ దేవుని బిడ్డలారా, ఎవరైతే యేసు ప్రభువును దేవుడుగా తెలుసుకొని ఆయన నామమందు బాప్తిసం తీసుకొని ఆయన చెప్పినట్లుగా నీతిగా బతకడానికి మొదలు పెట్టిన క్షణం నుంచి, ఆ క్షణం నుంచి నీతిగా విశ్వాసంగా బతికే బతుకు మొదలు పెట్టిన క్షణం నుంచి ఏ రోజు మృతి వచ్చిన ధన్యత, ఏ రోజు చావు వచ్చిన ధన్యత అంట. ప్రభువునందు మృతి పొందువారు ధన్యులట. మనం లోకంలో ఎన్నో యాక్సిడెంట్ మరణాలు చూస్తాం. లోకంలో రకరకాల రోగాలు తెచ్చుకొని మరణించడం చూస్తాం. లోకంలో రకరకాల మరణాలన్నీ ఉన్నాయి. కానీ ఏ మరణం, భూమి మీద ఉన్న ఏ మరణం మంచిదంట అంటే, యేసు ప్రభువుని నమ్ముకుని యేసు ప్రభు చెప్పినట్లుగా బతుకుతూ చావుగాని వస్తే ఆ చావు చాలా ధన్యమైందంట. ఎందుకంటే కింద అంటున్నాడు చూడండి, ఎందుకంటే నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. చూసారా? ప్రయాసం అంటే ఏంటి? ఇక్కడ యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ప్రయాసపడ్డం అంటే ఏంటి? ఇక్కడ జాగ్రత్తగా ప్రయాసపడ్డం ఏంటో చెప్తా. లోకంలో దేవుణ్ణి ఎరగక ఉండనప్పుడు మన జీవితాలు ఇష్టానుసారంగా పోతాయి. దేవుడి మీద భయభక్తులు లేనప్పుడు మన జీవితం ఇష్టానుసారంగా పోతుంది. కానీ దేవుడు చెప్పినట్లుగా బతకడం ప్రారంభించిన కాడి నుంచి మన జీవితం చాలా టైట్ అయిపోతుంది. తెలుసా? అబద్ధం ఆడకూడదు, చెడు చూపు చూడకూడదు, బూతులు మాట్లాడకూడదు, నరహత్యలు చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, మద్యం తాగకూడదు, ఎవరిని మోసం చేయకూడదు. చూసారా జీవితం ఎలాగైపోతుందో? ఒక నీతి, దేవుని యొక్క వాక్యం అనే కంచెలో మనం నిలబడిపోతాం. దేవుడు చెప్పినట్లుగా బతకడం అనేది చిన్న విషయం కాదు. కాబట్టి ఏ మానవుడు కూడా నీతిమంతుడుగా బతకలేకపోతున్నాడు. కానీ దేవుని యొక్క ఆత్మ ద్వారా నీతిమంతుడుగా బతకడం సాధ్యమే. అయితే నీతిమంతులకు ఈ లోకంలో ప్రయాస, కష్టం ఉంటుంది. ఎందుకంటే సాతాను శోధన, వాడు రకరకాలన్నీ చూపిస్తాడు. అది అందుకో, ఈ చెయ్యి, అది చెయ్యి, ఈ చెయ్యి అంటాడు. ధనాన్ని చూపిస్తాడు, శరీరాన్ని చూపిస్తాడు, పదవుల్ని చూపిస్తాడు, అవమానాలు చూపిస్తాడు, రోగాలు చూపిస్తాడు, రకరకాలన్నీ చూపించి మనల్ని లాగి మోసం చేసి నాశనం చేయాలనుకుంటాడు. ఈ పోరాటంలో ప్రేమ దేవుని బిడ్డలారా, మనము ప్రార్థనలో పోరాడాలి, పెనుగులాడాలి. పాపంలో పడిపోకుండా ఉండాలంటే ప్రార్థనలో పెనుగులాడాలి. పాపంలో పడిపోకుండా ఉండాలంటే మనం దెబ్బలు తినాల్సి వస్తుంది, అవమానాలు పడాల్సి వస్తుంది, కష్టాలు పడాల్సి వస్తుంది. ప్రయాస అంటే ఇది. మనకున్న దాంట్లో ఇంకొకటికి పెట్టాల్సి వస్తుంది. ప్రయాస అంటే ఇది. ఈ లోకంలో అన్యులు సుఖం అనుభవిస్తుంటారు, ఇష్టానుసారంగా అభివృద్ధి చెందుతుంటారు, రకరకాలుగా ఉంటారు. కానీ మనం మాత్రం దేవుడు, యేసయ్య, నీతి అని ఒకే ఒక మార్గములో మనం నిలబడాలి. ఆ నిలబడే మార్గము చిన్న మార్గం కాదు,
చాలా ఇరుకైన మార్గం. కాబట్టి ఆ పరలోకానికి వెళ్ళడానికి ప్రయాసపడే ప్రయత్నం చేసే ఈ ఇరుకైన మార్గంలో ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు. ప్రభు అయిన యేసుక్రీస్తుకే తప్పలేదు అవమానాలు, మరణం. ప్రభు అయిన యేసుక్రీస్తుకే తప్పలేదు ఈ లోకంలో ఆకలిదు. ప్రభు అయిన యేసుక్రీస్తుకే తప్పలేదు ఈ లోకంలో ప్రేమంటారా శ్రమలు, ప్రార్థన జీవితం. ఎందుకంటే మనం కష్టపడకపోతే, దేవుని వాక్య ప్రకారం బతకడానికి కష్టపడకపోతే ఆ పరలోకం దక్కదు. యుగయుగాల నరకానికి వెళ్ళిపోతాం. ఇక్కడ ఏదో 4 రోజుల సుఖాన్ని చూసుకొని దేవుణ్ణి కాదనుకుంటే, దేవుడిచ్చిన టైం అయిపోతే మన బతికేమైపోద్దో తెలుసా? చూడండి ఒకసారి యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చదువు. యాకోబు పత్రిక, రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు, మనకు తెలియదు. మీ జీవము ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటిది అంట మన బతుకులు, మన జీవితాలు, మన కాలాలు. ప్రేమన్న దేవుని బిడ్డలారా, భూమి మీద మన బ్రతుకులన్నీ కూడా ఆవిరి లాంటి అట, నీటి బుడగ లాంటి అట. ఆవిరి చూడండి ఎంతసేపు ఉంటది, అట్లా చూసేసరికి వెళ్ళిపోతుంది. నీటి బుడగ ఎంత మీద ఎంతసేపు ఉంటది, అట్లా పుడుతుంది, అట్లా వెళ్ళిపోతుంది. మన బ్రతుకులన్నీ కూడా భూమి మీద నీటి బుడగల లాంటి క్షణిక జీవితాలు. మరి ఈ క్షణికమైన జీవితంలో, ఈ అల్పకాల జీవితంలో మనం ఏం సంపాదించాలి, ఏం తెలుసుకోవాలి, ఏం చెయ్యాలి, ఎందుకు దేవుడు మనల్ని పుట్టించాడు, మన బ్రతుకుకు అర్థం ఏంటి? ఈ మరణం ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది కదా. మరి మరణించే లోపల మనం ఏం చెయ్యాలి, ఏం చేస్తే మనకు మేలు? ఇందాక చదివాము, క్రీస్తునందు ప్రభువునందు మృతు పొంది మృతులు ధన్యులు. ఒక మాట ఈరోజు మనం ఆలోచిద్దాం ప్రేమతో పిల్లల. మన మధ్య నిన్నటి వరకు ఉన్నటువంటి తల్లి హెప్సిబమ్మ, గీతమ్మ ఈరోజు మన మధ్య లేరు. ఆమె ఆత్మ పరదేశకు దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. ఆమె జీవించిన జీవితం మనకు కొంత పరిచయం ఉంది. ఆమె ఎలా జీవించిందో, చివరికి ఆమె ముగింపు, ఆమె మరణము ఏ దేవునిలో ఉందో, ఏ విధంగా ఉందో మనం తెలుసుకోవాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ కొంచెం వాక్య భాగాన్ని నేను పంచుకుంటాను. ఆమె యొక్క జీవితం గురించి తర్వాత కార్యక్రమంలో ఎక్కువసేపు నేను వివరించడానికి చేస్తాను, ఎందుకంటే టైం కొంచెమే ఉంది కాబట్టి. ఒకసారి ఆలోచిద్దాము. ఎక్కడో పుట్టింది, తన తల్లిదండ్రులు, బంధుమిత్రులు, రక్త సంబంధులు ఎవరో, కానీ యేసుక్రీస్తు సంఘము గౌరవరంలోకి వచ్చి ఆమె సభ్యురాలుగా, దేవుని బిడ్డగా మన మధ్య నిలబడి మన చేతుల్లో ఈరోజు కార్యక్రమంలో జరుగుతుంది. అనాథ కాదండి. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఎవరు అనాథ కాదు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, మిమ్మల్ని నేను అనాథలుగా విడవను అంటాడు యేసయ్య. యేసు ప్రభుని నమ్ముకున్న వారు ఎవరు అనాథలు కాదు. ఒకసారి హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించు వాడు కూడా తన కార్యములను ముగించి, హెప్సిబమ్మ తన కార్యాలను ముగించింది.
హెప్సిబమ్మకి దేవుడిచ్చిన కార్యాలు అయిపోయినాయి. ఇంత ఒకసారి ఆలోచించండి. ఇక్కడ అంటున్నాడు, దేవుడు కూడా అట తన కార్యాలను చేశాడు, ముగించాడట. దేవుడు కూడా తన కార్యాలను చేసి ముగించాడట. ఇంతకీ మొదట దేవుడు ఏం చేశాడో చూద్దాం. దేవుడు ఏం చేశాడు? మనం నించున్న ఈ నేల ఉందే, మనం అనుభవిస్తున్న ఈ సృష్టి ప్రకృతి అంతా ఉందే, అది దేవుడు చేసిన నిర్మాణ కష్టం. దేవుడు తన కార్యములను ముగించి, గాలి చేయకుండా ఉండుంటే మనకు పీల్చడానికి గాలి లేదు. ఆహారం దేవుడు చేయకుండా ఉంటే మనకు తినడానికి ఆహారం లేదు. ఒక రైతు పంట పండాలంటే దున్నాలి, ఎంత కష్టం ఉంటుంది. మనకు వెలుగు కావాలని దేవుడు సూర్యుని చేశాడు. మనకు నీళ్లు కావాలని దేవుడు నీళ్లను చేశాడు. ఇవి మాత్రమేనా? మన శరీరాన్ని 9 నెలలు 10 నెలలు తల్లి గర్భములో ఆయన చేతితో మన కళ్ళు ముక్కు అన్ని కష్టపడి దేవుడు చేశాడండి. కష్టపడి ఇదంతా చేశాడు. మన దేహాలు, మన ఆకారాలు ఇలా ఉన్నాయంటే అమ్మ చేసింది కాదు, నాన్న చేసింది కాదు, దేవుడు చేసింది. దేవుడు సృష్టిని చేశాడు, ఆ సృష్టిలో మనల్ని పెట్టాడు, తన చేతులతోనే స్వయంగా చేశాడు. ఇంకొకటి ముఖ్యమైన కార్యం ఏంటంటే, తన ప్రియకుమారుణ్ణి మన కోసం చంపేశాడు. తన ప్రియకుమారుణ్ణి మన కోసం మరణానికి అప్పగించాడు. తన ప్రియకుమారుణ్ణి మన కోసం బాధలకు అప్పగించాడు. ఎందుకో తెలుసా? మనము నరకంలో యుగాలు బాధపడకూడదు. మనము ఆ యొక్క నరక శిక్షలో యుగాలు బాధపడకూడదని ఆయన కష్టపడ్డాడు. ఆయన ప్రియకుమారుణ్ణి శిలువకు అప్పగించాడు. ఇందులో ప్రేమ, ఇది ప్రేమ. మనం కావాలని చేసుకున్నాడు, కష్టపడి చేసుకున్నాడు. మనం పాపులమై ఆయన ఆజ్ఞను అతిక్రమించి పాపులమైపోగా, అయ్యో పాపులైపోయారు, పాపం వలన మరణం తెచ్చుకున్నాం. ఈరోజు మనం ఎందుకు బాధపడుతున్నాం? మన సంఘంలో ఇంతవరకు మనతో తిరిగి, ఇంతవరకు మనతో ఉన్న హెప్సిబమ్మ గారు ఈరోజు తల్లి లేదు. కారణము మరణం. ఆ మరణం అంటే భయం వేస్తుంది, ఆ మరణం అంటే బాధేస్తుంది, ఆ మరణం అంటే దిగులు ఆలోచనలు పడుతున్నాయి. తల్లిదండ్రులు పిల్లల విషయమై, పిల్లలు తల్లిదండ్రుల విషయమై, చనిపోతే ఏమవుతామో అన్న బాధ ఆలోచనల్లో ఉంటారు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ మరణాన్ని యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం జయించాడు. ఈ పాపాన్ని యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం జయించాడు. మనల్ని ఆ మరణపు బాధల్లో నుంచి, ఆ మరణపు భయంలో నుంచి తీసివేసేసి నిత్యము పరలోకములో, నిత్యము మరణము లేని లోకానికి చేర్చాలని దేవుడు తన కార్యాలన్నీ చేశాడు. యేసు ప్రభుని లోకానికి పంపించాడు. వాక్యాన్ని మన చేతుల్లో పెట్టాడు. పరిశుద్ధాత్మను ఈ లోకానికి పంపించాడు. చర్చీలు ఈ లోకంలో ఏర్పాటు చేశాడు. దైవ సేవకులను ఈ లోకంలో ఏర్పాటు చేశాడు. ఎన్నో కార్యాలు దేవుడు మన కోసం చేసి ఆయన విశ్రమించాడట. మనం పరలోకం వెళ్ళడానికి కావలసిన పనులన్నీ, మనకు నిజంగా ఏం కావాలి అని మనం తెలుసుకోవాలంటే మన ఆత్మరక్షణ పొందాలి. ప్రభునందు మృతులు ధన్యులను ఎందుకు అన్నాడు తెలుసా? వారి ఆత్మరక్షణ పొందుతుంది. ఎవరైతే యేసు ప్రభుని నమ్ముకొని నీతిగా బతుకుతుంటారో వాళ్ళు ఎందుకు ధన్యులంటే వాళ్ళ ఆత్మ రక్షణ పొందుతుంది. వారు ఇక మరణము, రోగము, బాధలు ఇలాంటి లోకంలో ఉండరు. వాళ్ళు పరదేశికి వెళ్ళిపోతారు. ఆ లోకంలో హాయిగా నెమ్మదిగా దేవుడితో పాటు యుగాలు మరణం లేని లోకంలో ఉంటారు. హెబ్రీ పత్రిక
4వ అధ్యాయము 10వ వచనము మనం చదువుతున్నాము. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. హెప్సిబమ్మ యేసుక్రీస్తు సంఘానికి వచ్చి దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చింది. ఈ యొక్క మందిరానికి వచ్చి దేవుడు ఆమె ఏమి కార్యాలు చెయ్యాలో ఈ మందిరంలో అని నియమించున్నాడో ఆ కార్యాలన్నీ కూడా చేసింది. తన జీవితంలో దేవుడు ఏ కార్యాలు చేయాలని పెట్టున్నాడో ఆ కార్యాలన్నీ చేసింది. ఏ కార్యాలు చేసింది? దేవుడు తమ రక్షణ పొందడానికి తగిన కార్యాలు చేశాడు. మరి హెప్సిబమ్మ ఏ కార్యాలు చేసిందో ఒకసారి చెప్తానంటే, యేసు ప్రభు నిజమైన దేవుడు అనంగానే విన్నది. యేసు ప్రభు నిజమైన దేవుడు అనంగానే నమ్మింది. యేసు ప్రభు నిజమైన దేవుడు, యేసు ప్రభుని నమ్ముకుంటే పాపాలు పోతాయి, ఆయన మన పాపాల కోసం కల్వరి శిలువలో రక్తం కార్చాడంటే తల్లి నమ్మింది. ఆమె పరలోకానికి సిద్ధపడాలని, పాపాలన్నీ పోగొట్టుకోవాలని, నరకం నుంచి తప్పించుకోవాలంటే బాప్తిసం తీసుకోవాలి యేసు ప్రభు నామంలో అంటే బాప్తిసం తీసుకుంది. ప్రతి వారము ఆరాధనకు వచ్చేది, ప్రార్థన చేసేది, దేవుడు తనకిచ్చినటువంటి సహాయములో దేవుని మందిరానికి, దేవుని సంఘానికి సహాయం చేసేది. ఎంతో సహాయం చేసింది. నేను తర్వాత చెప్తాను, టైం లేదు కాబట్టి చెప్పడం లేదు. ఎంతో సహాయం చేసింది. హెప్సిబమ్మ దేవుడు తనకు ఏమేం కార్యాలు చేయాలని నియమించాడో ఆ కార్యాలన్నీ నిన్నటితో ముగిశాయి. ఒక మాట ఆలోచన చేయాలి. కేవలం మనం ఇల్లు కట్టుకోవడానికే ఈ లోకంలో బ్రతకాలా? ఆ ఇల్లు మనం తీసుకెళ్ళాం. కేవలం మనం మనుషుల కోసమే ఈ లోకంలో బ్రతకాలా? ఒంటరి అయిపోతాం. ఎవరికి కూడా తెలియదు. మీరు ఇంతలో కనబడి ఇంతలో మాయమైపోయే ఆవిరి లాంటి వాళ్ళు కదా. ప్రాణం పోయేటప్పుడు అమ్మ కాపాడదు, నాన్న కాపాడు, డాక్టర్ కాపాడు. ఒంటరిగా వచ్చాము, ఒంటరిగా వెళ్ళిపోతాం. జత రాలేదండి, మనం జతగా రాలా. ఒంటరిగా వచ్చాము, ఒంటరిగా వెళ్ళిపోతాం. అయితే దేవుడు మనకు అప్పగించిన కార్యాలు మన కాలం ముగిసే లోపల పూర్తవ్వాలి. దేవుడు నీకు చేయమన్న కార్యాలు ఆయన నమ్మమన్నాడు, బాప్తిసం తీసుకోమన్నాడు, నీతిగా బతకమన్నాడు, సంఘంలో ఆరాధన చేయమన్నాడు, విశ్వాసిగా పరిశుద్ధురాలుగా బతకమన్నాడు, యేసయ్య రాకడ కోసం ఎదురు చూడమన్నాడు, నిరీక్షణ కలిగిన జీవితంతో పరలోకం వెళ్ళాలని బ్రతుకు అన్నాడు. ఆ కార్యాలన్నీ చేయడమే విశ్వాసి కార్యం. క్రైస్తవుని పని. ఈ లోకంలో కోటీశ్వరులు ఉన్నారు, పరలోకం వెళ్ళరు. చదువుకున్న వాళ్ళు ఉన్నారు, పరలోకం వెళ్ళరు. అందగాళ్ళు, బలవంతులు, బలగం ఉన్న వాళ్ళు ఉన్నారు, పరలోకం రాదండి వాడికి. ధనవంతుడు నరకానికి వెళ్ళిపోయాడు. గుర్తుపెట్టుకోండి, ముగిస్తున్నాను నేను. దేవుడు నిన్నేం చేయమన్నాడో అది చేసి చూపిస్తే ఆయన మన కాలం అంతా కూడా అయిపోయేదాకా ఓర్చుకుంటాడు. బైబిల్లో ఒక మాట ఉంది, మనిషి యొక్క ఆయుస్సు 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న 80 సంవత్సరాలు. ఎవరైనా 70 దాటారంటే, 80కి వచ్చారంటే వాళ్ళ పూర్తి కాలం జీవించారని అర్థం. హెప్సిబమ్మ వయస్సు 72 సంవత్సరాలు. తల్లి, మా అమ్మ నన్ను కన్నదేమో గాని హెప్సిబమ్మ
ఆత్మీయంగా మా అమ్మ కంటే కూడా నన్ను బాగా చూసుకుంది. నా కష్టాల్లో నిలబడేది. అందుకే ఆమెని నేను చూడండి, వాళ్ళ వాళ్ళ బంధుమిత్రుల దగ్గర, వాళ్ళ ఇళ్లల్లో కాకుండా దేవుడు మన చేతుల్లో పెట్టాడు, నా చేతుల్లో పెట్టాడు. అయ్యా, ఈమె నీ తల్లి. ఆమె అన్నది ఎప్పుడు ఎప్పుడు కూడా నన్ను ఒక్క మాట కూడా అని అందు. అంత మంచి జీవితం జీవించింది, అంత విశ్వాస జీవితం జీవించింది. తన కార్యాలన్నీ కూడా ముగించుకుంది. ప్రేమ దేవుని బిడ్డలారా, మరణం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. అందుకే దేవుడు అంటాడు, మరణించిన వాటి ఇంటికి వెళ్ళు. సంతోషించు వారి ఇంటికి వెళ్ళాకంటే మరణించిన వారి ఇంటికి వెళ్తే నీకు అక్కడ నిజం అర్థం అవుతుంది. ఆ మరణాన్ని చూసినప్పుడు నేను కూడా ఒకరోజు ఇలాగే అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి కదా. గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో శాశ్వతమైనదంటూ మనకి ఏదీ లేదు, ఎవరు లేరు. దేవుడిచ్చిన ఈ చిన్న జీవితాన్ని జీవించడానికి వచ్చాము. ఈ చిన్న జీవితంలో దేవుడిచ్చిన పనులు ముగించేసుకోవాలి. మనం ఏ పనుల్లో ఉంటాం? దేవుడిచ్చిన పనులు, నా టైం అయిపోయే లోపల, నా కాలం అయిపోయే లోపల దేవుడు చెప్పిన పనులు ముగించాలి అన్న టార్గెట్ ఉందా? అది కావాలంటే దేవుడు నాకెంత కాలం ఇచ్చాడో తెలియదు. ఇందాక చదివాం, రేపేమి సంభవించునో మనకు తెలియదు. పోయిన వారం అమ్మ ఉంది, ఈ వారం లేదు. అటు పోయిన వారం కొండమ్మ గారు, అవతల వారం ఉన్నారు, ఆ పక్కన వారం లేదు. రేపేమి సంభవించునో నీకు తెలియదు. దేవుడు నీకు ఎంత ఆయుష్కాలం ఇచ్చాడో నీకు తెలియదు, మనకు తెలియదమ్మా. తినడానికి తాగడానికి ఈ లోకమా శాశ్వతం కాదు. మనం పరలోక వాసులం. ఇందాక పాటలో పాడాం, పేదవారిమే కాని పరలోకానికి వారసులం. మంది లోకం కాదు, కాదు. కొంతకాలం ఇక్కడ ఉంటాము, దేవుడిచ్చిన కాలం అయిపోగానే వెళ్ళి. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, నిన్న హెప్సిబమ్మ వెళ్ళింది, మొన్న కొండమ్మ వెళ్ళింది. కొంతకాలానికి అందరూ వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళాలంటే దేవుడు ఏ స్థలానికి రావాలని చెప్పాడో ఆ స్థలానికి వెళ్ళాలి. మరి ఆ స్థలానికి వెళ్ళాలంటే దేవుడు చెప్పిన కార్యాలు ముగిస్తేనే. దేవుడు చెప్పిన కార్యాలు ముగించడం అంటే ఏదో చెప్తానని జాగ్రత్త, ఒక మాట ముగించేస్తాను. దేవుడు చెప్పిన కార్యాలు ఏంటంటే, ఆ నిజమైన దేవుడు యేసు ప్రభు అని, ఆయనకు మన శరీర ఆత్మలను అప్పగించుకొని నీతిగా ఆయన రాకడ కొరకు పవిత్రంగా సిద్ధపడి ఉండడమే దేవుడు చెప్పిన కార్యము ముగించడం. ఈరోజు నీకు మరణం వస్తే నువ్వు నీతిమంతురాలవా? దేవుడు చెప్పినట్టుగా పనులు, బతుకు ఉందా? ఆలోచించాలి. మరణం అనేది హెప్సిబమ్మకు ఒకటే కాదు, అందరికీ. అందరూ ఒకసారి మృతి పొందవలని రాయబడింది. కాబట్టి ఏ రోజు ఏమి సంభవించునో తెలియదు. దేవుడు ఈ లోకానికి వచ్చిందే మనల్ని ఈ మరణ భయం నుంచి, ఈ పాపము నుంచి, ఈ యొక్క సమస్యల నుంచి విడిపించడానికి. ఆ అసలైన కారణం విడిచిపెట్టేసి మనం బిల్డింగులు కట్టే పనిలో, సుఖం అనుభవించే పనిలో, మానవుల యొక్క ప్రేమ, లోక సంబంధమైన వాటిల్లో మునిగిపోయి తేలిపోయి కాలం అయిపోతే ధనవంతుళ్ళ నరకంలో పడతాం. గుర్తుపెట్టుకో, నువ్వు ఎంత పెద్ద బిల్డింగ్ కట్టడానికి ఆలోచిస్తున్నా అక్కడి నుంచి బయట పడుకోబెడతారు. నువ్వు ఎంత పెద్ద బిల్డింగ్ కట్టాలని ఆలోచిస్తున్నా ఆ ఇంట్లో నుంచి నిన్ను ఒకరోజు బయట పెడతారు. నువ్వు నీ తల్లిదండ్రులను, నీ బంధుమిత్రులను ఎంత ప్రేమిస్తున్నా వారే ఒకరోజు నిన్ను బయట పెడతారు. దేవుడు ఒక్కడే శాశ్వతం.
దేవుడు ఒక్కడే మనకు స్థిరమైన నివాసం. మన ఊరు, సొంతూరు పరలోకం. గౌరవరంలో కొంతకాలం ఉంటాం, భూమి మీద కొంతకాలం ఉంటామంటే, తల్లిదండ్రుల మధ్య, బంధుమిత్రుల మధ్య కొంతకాలం ఉంటామంటే. అయితే పని ముగించేసేయాలి, నిన్నటికే ముగించాలి. రేపేమి సంభవించునో తెలియదు అంటున్నాడు దేవుడు. కనుక గుర్తుపెట్టుకోండి, జీవితం దేవుడిచ్చింది. దేవుడు తన కోసం ఇచ్చాడు, తన ప్రాణం ఇచ్చాడు, తన ప్రేమను చూపించాడు, మనకు కోసం ఏం కావాలో అంతా చేశాడు. ఈ యొక్క ప్రేమ రక్షణను నిర్లక్ష్యం చేసుకుంటే, దేని మీద, రకరకాల వాటి మీద పెట్టి మన మనస్సుని మనం సిద్ధపరచవలసి ఉంటుండగా, ఈరోజే యేసువిస్తే మనము యేసు కోసం సిద్ధపడి ఉండాలి. సిద్ధపడి ఉండడం అంటే కార్యాలు ముగించడం. ఏ కార్యాలు? దేవుడు చెప్పిన కార్యాలు. హెప్సిబమ్మ తన కార్యాలు ముగించి హాయిగా వెళ్ళిపోయింది పరదేశికి. ఇక అక్కడ ఆమె బాధపడే పని లేదు, ఏడ్చే పని లేదు, ఏ బాధ లేదు. కారణము, దేవుడు చెప్పిన కార్యాలు ముగించింది, నమ్మింది, పాటించింది, సిద్ధపడింది. మన మధ్య దేవుని బిడ్డగానే తన యొక్క ముగింపు ఉంది. అన్య దేవుడి దగ్గరికి వెళ్ళిపోలేదు. ఏ రోజండి నా జీవితంలో ఆమె నోట దేవునిని సనుగుకున్న మాట వినలేదండి. ఈరోజు కొంతమందిని చూస్తాను నేను, ఏం దేవుడు నాకు అది చేశాడని. కానీ ఆ తల్లి నోట దేవుడు నాకు అన్యాయం చేశాడని కానీ, దేవుడు నన్ను బాగా ఇట్లా చేశాడని కానీ, ఏ రోజు ఒక్క మాట చనిపోయే రోజు వరకు కూడా రాదు. ధైర్యవంతురాలు, మంచి విశ్వాసి. ఈ సంఘానికి దేవుడు అనుగ్రహించినటువంటి వరం చెప్పాలంటే ఒక కుడి భుజం లాంటిది ఆ తల్లి. ఏ సమస్య వచ్చినా ముందు ఆ తల్లి స్పందించి, అయ్యో పాస్టర్ గారికి ఇది లేదా, నా బిడ్డకి అది లేదా, ఆమె ముందు ఉంటుంది. కనుక దేవుడు అట్టి తల్లిని మనకు అనుగ్రహించాడు. అయితే మళ్ళీ కలుసుకుంటాం. ఎందుకంటే పరలోకంలో మనం అందరం కూడా కలుసుకుంటాం. ఓకే, కాబట్టి ఆ పుస్తకన కార్యక్రమాలను కూడా ఉన్నాయి కాబట్టి నేర్చుకుని శిలోకాన్ని ఎత్తపడం.